నమో గురుభ్యః. మనము మన తైత్తిరీయోపనిషత్తు చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు 2 వల్లులు పూర్తి చేశాము. ఒకటి శిక్షావల్లి పూర్తి చేశాము. అందులో శిక్షణ, అనుశాసనం గురించి చెప్పింది మన ఉపనిషత్తు. తర్వాత ఆనందవల్లి పూర్తి చేశాము. అందులో ఆనందం అంటే ఏమి? అది నీ స్వరూపమో! ఒకవేళ అది తెలుసుకోలేకుండా ఉన్నావు అంటే అదే నీకు భయంగా తెలుస్తూ ఉంటుంది. నువ్వే భయపడుతూ ఉంటావు. నిన్ను చూసి నువ్వే భయపడుతూ ఉంటావు కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు అభయము అని చెప్తూ వచ్చింది. పాపము చెప్పినంత చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎగ్జాంపుల్స్ ఇచ్చి, ఆ కోశాలనింది, ఈ ఆత్మలనింది, ఏంటో పంచ అన్నది, ఏంటేంటో అన్నది, ఏంటో రకరకాలుగా చెప్పి పాంక్తులు అన్నది. పాంక్తులు వరసలు పెట్టి చెప్పిందది పాపము. పాంక్తాలని చెప్పింది. చెప్పి లాస్ట్‌కి ఏమనింది, ఇంకింతకన్నా ఎక్కువ నేను చెప్పలేనురా మీకు. ఇంతకన్నా చెప్పలేను. యతో వాచో నివర్తంతే. ఎక్కడైతే మనసా సహా మాటలాగిపోతాయో, ఆ తర్వాత ఉన్నదేదున్నదో అది నువ్వేరా. నీ గురించి నీకు నేను ఎట్లా చెప్పగలనింకా? నువ్వే ప్రయత్నం చేసుకో నాయనా అని మన తైత్రీయోపనిషత్తు అంతవరకు చెప్పింది పాపము. కానీ ఇంకయిపోయిందసలు అక్కడికయిపోయింది. ఆనంద మీమాంస చేసి అది కాబట్టి ఆనందం అంటే బ్రహ్మం అంటే నువ్వు. ఒకవేళ బ్రహ్మము నువ్వు అని నువ్వు తెలుసుకోలేదంటే, నువ్వు నీకే భయంగా ఉంటావు. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్తాను? అని పాపం అది చాలా ప్రయత్నం చేసి, కానీ మళ్ళీ అయిపోవాలది అక్కడికే. చెప్పదలుచుకుందంతా చెప్పేసింది మన ఉపనిషత్తు. అక్కడికయిపోవాలి. అయినా గూడా మళ్ళీ దాని తాపత్రయం. ఇంకేమైనా కొంచెం మిగిలిందేమో, ఇంకేమైనా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఎందుకు అంటే, ఏదో ఈ తైత్రీయోపనిషత్తు అన్న బస్సు మనందరిని అందులో ఎక్కించుకుని ఇంత దూరం తీసుకొనొచ్చింది. ఇంకిది లాస్ట్ ఫైనల్ స్టాప్. ఇంకింతకన్నా ముందుకు నేను వెళ్ళలేను అని చెప్పిందది. చెప్పి మీరెళ్ళండి అటునుంచి అటెళ్ళండి వచ్చేస్తుంది మీ గమ్యము. మీరెప్పుడైతే మీ గమ్యం చేరుతారో అప్పుడు గంతా లేడు, గమనము లేదు. ఉన్నదంతా నువ్వే అని పాపం చెప్పింది. మనల్ని బస్సు దింపింది. ఇంకా తర్వాత బస్ వెనక్కి తీసుకొని ఎళ్ళిపోవచ్చు కదా! అహా! మళ్ళీ అక్కడే నిలబడి ఇంక అక్కడి నుంచే చెప్తుంది మనకి. మనమేమో ముందుకు వెళ్ళాలి టెక్నికలీ. మనం అక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్ళిందాక ఇంక అక్కడి నుంచే చెప్తూనే ఉంటుంది అక్కడే ఉండి వదిలిపెట్టకుండా. కాబట్టి అదేం చెప్తుందో మళ్ళీ చూద్దాము. దాని ప్రయత్నం అది చేస్తుంది. ఈసారి ఎగ్జాంపుల్ చెప్తుంది పాపము. ఇప్పుడు నేను చెప్పాను గదా! నీకింతవరకు ఆనంద మీమాంస అన్నాను. అభయ ప్రతిష్ఠ అన్నాను. అది నువ్వే అని జెప్పాను. లేకపోతే నువ్వే భయపడతావు అని జెప్పాను. కదా! దాన్ని తెలుసుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా? అని అక్కడే మనము బస్సు దిగి వెళ్ళవలసింది పోయి, బస్సు దిగి అక్కడే నిలబడి మళ్ళీ ఆలోచన చేస్తుంటే ముందుకు వెళ్ళకుండా, ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బట్ భృగు అని ఒకడున్నాడు. ఇంతే ఇన్ఫర్మేషను. నేను ఈ భృగువును గూడా ఇంతే. ఈ లాస్ట్ స్టాప్ దాకా తీసుకొనొచ్చి దించాను ఈ బస్‌లో. తీసుకొనొచ్చి వాడిని ఈ లాస్ట్ స్టాప్‌లో దించేసరికి, వాడు ఇంక అక్కడి నుంచి ఆలోచన చేసుకున్నాడు. వాడిని వాడు సాధించాడు. వాడొకడున్నాడు మీ సీనియర్. ఇంతకుముందు నేనే తీసుకొనొచ్చాను వాడిని. ఇదే బస్‌లో ఎక్కించుకుని. వాడి గురించి చెప్తాను పట్టు ఇక్కడ తీసుకొనొచ్చి దించితే వాడేం చేశాడో అని ఇంకొక వల్లి మొదలుపెట్టింది మన తైత్తిరీయం పాపం. మన శంకరులు వారేం చెప్తున్నారు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆకాశాది కార్యం అన్నమయాంతం సృష్ట్వా తదేవ అనుప్రవిష్టం విశేషవత్ ఇవ ఉపలభ్యమానం యస్మాత్ తస్మాత్ సర్వకార్య విలక్షణం అదృశ్యాది ధర్మకం ఏవ ఆనందం. అదింతకేదో గాదు తత్యేవ అహం ఇతి విజానీయాత్ అనుప్రవేశస్య తత్ అర్థత్వాత్. అనుప్రవేశము అన్నదానికి అర్థమేమి అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మమని ఒకటున్నది కదా! బ్రహ్మం అని చెప్తారు. ఆ బ్రహ్మముకు ఉన్న లక్షణాలేమి? మన తైత్తిరీయం ఏం చెప్తూ వచ్చింది పాపము? సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్పింది.
మన శంకర్ల వారు కూర్చొని సత్యం అంటే ఏమి? జ్ఞానం అంటే ఏమి? అనంతం అంటే ఏమి? అని మొత్తము విచారణ కొన్ని పేజీలు రాసిచ్చారు. మనం మొత్తం చదువుకుంటూ వచ్చాము. అంతవరకే చెప్పది ఊరుకోకుండా, ఈ లక్షణాలతో ఉన్న బ్రహ్మమేదున్నదో, అది ఆకాశము ఆదిగా గలిగిన కార్యాలన్నింటినీ సృష్టించింది. ఆకాశం, అక్కడి నుంచి ఏదో గాలి, అక్కడి నుంచి నిప్పు, అక్కడి నుంచి నీరు, అక్కడి నుంచి భూమి అన్నది. పోనీ అంతవరకు చెప్పి ఊరుకోలేదు. అన్నమయాంతము, ఈ భూమి నుంచి భూమే అన్నము అని చెప్పి అక్కడి దాకా సృష్టించి తదేవ అనుప్రవిష్టం, అదే మళ్ళీ అందులోకే ప్రవేశించింది. అదేది సృష్టించిందో ఆకాశం నుంచి అన్నం వరకు, ఆకాశం నుంచి భూమి దాకా సృష్టించి ఊరుకోలేదు. సృష్టిస్తూ, సృష్టిస్తూ అందులోకది ప్రవేశిస్తూ ఉన్నది. అనుసరించి ప్రవేశిస్తూ వచ్చింది. ప్రవేశిస్తూ, ప్రవేశిస్తూ అదేమైంది? విశేషవత్ వేరువేరుగా ఉన్నట్టుగా మనకు తెలియబడుతూ ఉన్నది ఉపలభ్యమానం. యస్మాత్ ఇటువంటిదేదైతే మన బ్రహ్మమున్నదో తస్మాత్ కాబట్టి, అది సర్వకార్య విలక్షణము. అదేంటో సృష్టించింది, అందులోకి ప్రవేశించింది, వేరుగా తెలియబడుతుంది అంటే నిజంగా వేరుగా ఉన్నదనుకుంటున్నావేంటి? ఆ సర్వ కార్యాలకు విలక్షణం. అదసలు కార్యాలు తయారు చేసి అందులోకి ప్రవేశించిందంటే అది కార్యంగా మారిపోయింది కాదు. అది అదృశ్యాది ధర్మకం. అదృశ్యం. అది దృశ్యం గాదు. అది శబ్దం గాదు. దానికి స్పర్శ లేదు. దానికి అవయవాలు లేవు. ఆకారము లేదు. అని మళ్ళీ అది చాలా చెప్తూ వచ్చింది. పాపం మన తైత్తరీయము, అదృశ్యం మొదలైనవి చాలా కార్యప్రపంచానికి ఉన్నట్టుగా అనిపించొచ్చు. కార్యప్రపంచం గూడా ఉన్నది అని గాదు. ఉన్నట్టుగా అనిపించొచ్చు. ఎందుకు అంటే ఆత్మ తప్ప, నువ్వు తప్ప వేరేది లేని గూడా లేదు. నువ్వే ఏవో సృష్టించుకుని అందులోకి ప్రవేశించి వాటిలో ఏవేవో వేరువేరుగా ఉన్నట్టుగా నువ్వే ఊహించుకుని వాటినే చూసి నువ్వే భయపడుతున్నావని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. కాబట్టి నిజంగా ఉన్నాయని గాదు. ఆకాశం దగ్గర నుంచి అన్నం వరకు అంటే భూమి వరకు ఉన్నాయి. అవన్నీ నిజంగా సృష్టించబడ్డాయి. అందులోకి నిజంగా ఏదో బ్రహ్మము ప్రవేశించింది. అదే బ్రహ్మము వేరువేరుగా కనిపిస్తూ ఉన్నది. అంటే నిజంగా ఉన్నదేంటి? కాదు. లేదు. సర్వకార్యాలకు విలక్షణంగా అదృశ్యం మొదలైన ధర్మాలతో ఉన్నదేదున్నదో దాని పేరు ఆనందం. ఈ బ్రహ్మము ఆనందం. ఇంతకీ ఈ బ్రహ్మము, ఈ ఆనందము ఏమనుకుంటున్నావు? తదేవ అహం ఇతి అని అనుకుంటున్నావా నువ్వు? ఇంత దూరం తీసుకొనొచ్చి నేనిక్కడ దింపాను గదా జాగ్రత్తగా. ఇంక నువ్వు ఆ బ్రహ్మము నేను అని అనుకోగలుగుతున్నావా? నేను చెప్తూ ఉన్నదాన్ని విచారణ చేస్తూ వచ్చావా? చాలా జెప్పాను నీకు. చాలా జెప్పాను నీకు. చెప్తూ ఉన్నదాన్ని చెప్తూ ఉన్నట్టు విచారణ చేసుకోగలిగితే అయిపోయేది ఇక్కడికింకా. బస్సు లేదు, నేను లేను. ఇదిగో నువ్వు ఈ స్టాప్‌లో దిగడము లేదు. ఇక్కడొక స్టాపు లేదు. మొత్తం అంతా ఉన్నది నువ్వే. ఈ రకంగా విజానీయాత్ తెలుసుకోవాలి. అది అనుప్రవేశించడము అన్నదానికి అర్థమేమి? అదేంటో సృష్టించి అందులోకి ప్రవేశించింది అంటే అర్థమేంటి? అది నేను అని తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశం. నిజంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పడము మన ఉపనిషత్తు ఉద్దేశం గాదు. నిజంగా ఆకాశం దగ్గర నుంచి భూమి దాకా ఏవో ఉన్నాయి. అవన్నీ పంచీకరణం చెందడం వల్ల భూతాలన్నీ పంచభూతాలతో కూడి ఏవో పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఇవి, పంచ అవి, పంచకోశాలు ఇవన్నీ నిజంగా ప్రపంచాలన్నీ ఉన్నాయా? లేవు. ఉన్నాయని చెప్పడము దాని ఉద్దేశం గాదు. దాని నిర్దేశము, దాని ఆదేశము, దాని ఉపదేశమేమి అంటే మన ఉపనిషత్తుది, అది నువ్వే అని చెప్పడము దాని ప్రధానమైన ఫోకల్ పాయింట్. దాని ఫోకస్ అది. ఉన్నట్టుగా నీకు అనిపిస్తున్నవన్నీ నువ్వు కాక వేరేగా లేవు అని చెప్పడము దాని అభిప్రాయము. తస్య ఏవం విజానతః, అట్లా ఏదో కల్పించినట్టుగా, అందులోకి ప్రవేశించినట్టుగా ఉన్నదంతా గూడా ఏంటి నేనే అని తెలుసుకోవడం వల్ల లాభమేమి? లాభం చాలా ఉన్నది. నష్టం అసలే లేదు. లాభమేమి అంటే శుభాశుభే కర్మణి, పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు చేయడం వల్ల పుణ్యలోకాలు,
పాపకర్మలు చేయడం వల్ల నరకాది లోకాలు అని స్వర్గ నరకాలు, ఈ స్వర్గ నరకాల్లో ఏవో అనుభవించడం కోసం మళ్ళీ దేహాలు, అందుకోసం మళ్ళీ జన్మలు, మళ్ళీ జన్మల కోసం మళ్ళీ కర్మలు అని ఇన్ని రకాల కర్మలను ఆరంభించడానికి కావలసిన ప్రారబ్ధాలేవి కూడా నా భవతః ఇంక ఉండనే ఉండవు. అటువంటి ఆ కర్మలు ఉండనే ఉండవు. శుభము లేదు, అశుభము లేవు. జన్మాంతరారంభకే ఈ జన్మ, తర్వాత నెక్స్ట్ జన్మ, తర్వాత నెక్స్ట్ జన్మ, తర్వాత నెక్స్ట్ జన్మ అని వేరే వేరే జన్మలు. అంతరాలంటే వేరేవి అని అర్థం. రకరకాల జన్మలు రావడానికి కారణమైన పాపపుణ్య కర్మలెక్కడున్నాయి అసలు? ఎక్కడున్నాయి? ఉన్నదంతా నువ్వే అయితే దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తావు? ఏ కర్మలు చేస్తావు? కర్మలు చేయడానికి నువ్వు జ్ఞానం కాకపోతే గదా! జ్ఞాన కర్మలకు సముచ్చయం గూడా లేదు. నువ్వు కేవలం జ్ఞానం. కాబట్టి నీకు కర్మ లేదు. కర్మే లేని నీకు జన్మెక్కడుంటుంది? తెలుస్తున్నదా? ఇతి ఏవం అని ఈ విధంగా ఆనందవల్లిలో వివక్షిత అర్థః, వివక్ష అంటే వక్తుమిచ్చ, మన ఉపనిషత్తు చెప్పదలుచుకున్న అర్థము చెప్పడము పూర్తయింది, పరిసమాప్తము. అది పూర్తిగా చెప్పదలుచుకున్న బ్రహ్మ విద్యను ఉపదేశం చేసేసింది, అయిపోయింది. అది మనల్ని ఈ బస్ ఎక్కించి తీసుకునొచ్చి ఇదిగో ఈ ఫైనల్ స్టాప్, ఫైనల్ స్టేజ్ దగ్గర దించింది పాపము. అతఃపరం అయినా గూడా మళ్ళీ దానిపైన ఎందుకైనా మంచిది, ఇక్కడ నేను దించెళ్ళిపోతే మళ్ళీ వాడు నెక్స్ట్ బస్ ఎక్కి వెనక్కి తిరిగొచ్చేస్తాడో ఏమో, మళ్ళీ కర్మ బస్ ఎక్కి వాడి కర్మ మళ్ళీ జన్మల్లోకొచ్చేస్తాడో ఏమో, ఇక్కడే ఉండి వాడి దారి పట్టుకున్న దాకా హెల్ప్ చేద్దాం అనుకుని మళ్ళీ ఏం చెప్తున్నది మన ఉపనిషత్తు, అతఃపరం ఇంక తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బ్రహ్మ విద్యా సాధనం తపః వక్తవ్యం అన్నాది విషయాణి చ ఉపాసనాని అనుక్తాని ఇతి అతః ఇదం ఆరభ్యతే. ఈ బ్రహ్మ విద్యను అది పాపం ఉపదేశం చేయడం పూర్తి చేసింది. కానీ దాన్ని సాధించాలి గదా! ఇదిగో ఇక్కడ దింపాను గదా! ఇంక అటెళ్ళావంటే నువ్వెక్కడికెళ్ళాలో నీ స్థితికి నువ్వు చేరుతావని చెప్పింది, అయిపోయింది. అక్కడికి వెళ్ళడం ఎట్లా? సాధించే మార్గమేమి? బ్రహ్మ విద్య ఇప్పటిదాకా మనకు మన ఉపదేశం చెప్తూ ఉన్నది. మన ఉపనిషత్తు ఉపదేశం చేస్తూ ఉన్న ఈ బ్రహ్మ విద్యను సాధించేందుకు మార్గమేమి అని గూడా మళ్ళీ అది చూపించడం కోసము, మనల్ని ఎంకరేజ్ చేయడం కోసము తపః వక్తవ్యం, తప్పించు, తప్పించు, తప్పించు. ఆలోచించు. తపస్సు అంటే ఆలోచన. కూర్చో ఆలోచించు, చెప్తూ ఉన్న దాన్ని తప్పించి, తప్పించి దాన్ని పట్టుకో అని వక్తవ్యం, చెప్పవలసి ఉన్నది. ఆ తపస్సు గురించి అది చెప్పలేదు పాపం. ఇన్ఫర్మేషన్ చెప్పింది బ్రహ్మ విద్య గురించి, నాకు తెలిసినంత వరకు చెప్పి, నాకింతే తెలుసయ్యా, దీని తర్వాత నాకు తెలీదు, ఇంక నువ్వే ప్రయత్నం చేసుకో అన్నది పాపం. దానికి తెలిసినంత వరకు బ్రహ్మ విద్య గురించి చెప్పడం పూర్తి చేసింది. అయితే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎట్లా తప్పించాలి? ఎట్లా విచారణ చెయ్యాలి అని చెప్పవలసి ఉన్నది. అది చెప్పలేదు గదా ఇంతకుముందు. అన్నాది విషయాలు గూడా జెప్పింది. అన్నమనిందది, ప్రాణమనిందది, ఏంటేంటో అనింది, పంచకోశాలనింది, పంచ ఆత్మలనింది. వాటి గురించి గూడా ఉపన్యాసం ఇంకా కొంచెం చెప్పవలసింది ఉన్నది, అనుక్తము. అన్నమన్నది గదా! అన్న కోశాలన్నీ జెప్పుకుంటొచ్చింది. పంచకోశాలనింది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్నది, మధ్యలో అభయ ప్రతిష్ఠ అన్నది, అది అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది. ఆ అన్నమయాత్మలన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేసింది గదా! వాటిని ఎందుకు జెప్పింది మనకి? అది ఏం చెప్పింది? ఆకాశం నుంచి అన్నం వరకు అంటే భూమి వరకు చెప్పి, ఈ 5 కలిసి పంచీకరణం చెందడం వల్ల ఏదో స్థూల దేహాదులన్నీ తయారవుతాయి. అవి ఒక 5 కోశాలుగా ఉంటాయనుకో నువ్వు. అన్నమయ కోశము, అన్నమయ ఆత్మ, ప్రాణమయ కోశము, ప్రాణమయ ఆత్మ అవన్నీ కోశాలుగా నిండుతూ ఉంటాయి. కంప్లీట్‌గా అట్లానే నిండుతాయి. అది నువ్వే ఇంతకి అని చెప్పుకుంటొచ్చింది. కానీ ఎందుకు చెప్పింది అని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు క్లియర్‌గా. ఇది గూడా ఒకటి మిగిలింది. బ్రహ్మ విద్యను సాధించేందుకు మార్గము తపస్సు. దాని గురించి విచారణ చెయ్యి అని ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు ఒకటి. రెండోది అన్నం మొదలైన విషయాలు చెప్పింది గానీ, ఆ ఉపన్యాసం గురించి ఎందుకు చెప్పింది? దాన్ని ఎట్లా వాడుకోవాలి? ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు వాడుకోవాలి? ఎట్లా వాడుకోవాలి? అని అనుక్తం, ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు మరి. ఈ 2 కారణాలున్నాయి గాబట్టి, అతహ ఇంక అందుకని ఇక్కడి నుంచి ఇదం ఆరభ్యతే. ఇక్కడి నుంచి మళ్ళీ అది చెప్పడం మొదలుపెడుతూ ఉన్నది. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నది.
మొదటి అనువాక చూద్దాం. అందులో ఒక మంత్రం ఉన్నది. భృగుః వై వారుణిః వరుణం పితరం ఉపససార అధీః భగవః బ్రహ్మా ఇతి. తస్మై ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనః వాచం ఇతి. తం హ ఉవాచ యతః వై ఇమాని భూతాని జాయంతే येन जातानि जीवन्ति यत् प्रयन्ति अभिसंविशन्ति तत् विजिज्ञासस्व तत् బ్రహ్మ ఇతి. సహ మన భృగువు అలాగేనండి అని తపః అతప్యత సహ తపః తప్వా ఇంకా తర్వాత ఏం జరిగిందని తర్వాత నెక్స్ట్ మంత్రంలో చెప్తుంది. అసలు ఇక్కడ ఈ మంత్రంలో ఈ అనువాకలో ఏం చెప్తున్నదో చూద్దాం. భృగువు అని ఒక ఆయన ఉన్నాడు. మనందరికీ తెలిసిన వాడే కదా భృగువు. ఇంతకీ ఈ భృగువు బాగా మనందరికీ తెలిసిన భృగువు వారుణిహి అంటే వరుణుడి యొక్క పుత్రుడు. ఆయన ఏం చేశాడు ఒకానొక సమయంలో పితరం వరుణం తన తండ్రి అయిన వరుణుడి దగ్గరికి ఉపససార దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు మన భృగువు. ఎందుకు వెళ్ళాడు అంటే ఆకలేస్తుంది నాన్న అన్నం పెడతావా? లేదా ఏదో నా బిల్స్ ఉన్నాయి కడతావా? డబ్బులేమైనా ఇస్తావా? తలకాయ నొప్పి వస్తుంది మందులు వేస్తావా? నువ్వు అన్నం తిన్నావా? నీ ఆరోగ్యం బాగుందా? నువ్వు మందులు వేసుకుంటున్నావా? అని ఇవన్నీ దారినపోయే ప్రాపంచికమైన పనికి మాలిన వ్యర్థం మాటలన్నీ మాట్లాడడం కోసం కాదు. భగవః గురువు గారండి నానా బ్రహ్మాదీహి నాకు బ్రహ్మను గురించి చెప్పండి అని అడగడానికి వెళ్ళాడు. ఎంత మంచి మాట అడిగాడు. మాటలంటే ఇట్లా ఉండాలి. ఎందుకు మిగిలిన వ్యర్థమైన మాటలన్నీ. నాన్నా నాకు బ్రహ్మం గురించి చెప్పు అని అడిగారు. ఆయనకు నమస్కారం. అసలు ఆ ప్రశ్న అడిగిన వాడికి ముందు నమస్కారం. తస్మై ఆయనకు మన భృగువుకు మన గురువు గారు మన భృగువు తండ్రి గారు వరుణుల వారు ఏతత్ దీన్ని ప్రోవాచ చెప్పారు. ఆయన ఏం చెప్పాడు? తప్పకుండా చెప్తాను. బ్రహ్మం గురించి చెప్పన్నావు కదా, చెప్తాను పట్టు. బ్రహ్మం అంటే ఏమనుకుంటున్నావు? అన్నం, ప్రాణం, చక్షువులు కళ్ళు, శ్రోత్రం చెవులు, మనసు, వాచం మాటలు. తెలుసు కదా, తెలియని విషయం ఏముంది? అన్నము, ప్రాణము, కన్ను, చెవి, మనసు, మాట అని చూసుకో. ఇందులో నుంచే తెలుసుకోవచ్చు. మళ్ళీ సపరేట్‌గా ఉందేంటి? ఇవన్నీ ఉన్నట్టుగా ఏది కనిపిస్తున్నదో అదే బ్రహ్మము అని చెప్పి కానీ అది అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి, ఇంత మాత్రమే కాదు నిజంగా నాకన్నే బ్రహ్మము. నేను తినే అన్నమే బ్రహ్మము. నేను వినే శబ్దమే బ్రహ్మమా అంటే అవునులే కానీ, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని కూడా అర్థం కావాలి కాబట్టి, తంహ ఉవాచ ఆయన మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నారు? రెండో విషయము యతః ఎక్కడి నుంచైతే వై మరి ఇమాని భూతాని జాయంతే ఈ ప్రాణులన్నీ జన్మ తీసుకుంటున్నాయో కలుగుతూ ఉన్నాయో ఎక్కడి నుంచైతే ఈ ప్రాణులన్నీ కలుగుతూ ఉన్నాయో ఏనా దేనివల్ల ఈ జాతాని భూతాని పుట్టిన జీవులన్నీ కూడా జీవించి ఉంటూ ఉన్నాయో యత్ ప్రయంతి ఎందులోకే మళ్ళీ ఈ జీవులన్నీ ప్రవేశిస్తున్నాయో యత్ అభిసంవిశంతి ఎందులోనే కరిగిపోతూ ఉన్నాయో లయమవ్వడము అన్న దానికి అర్థము కరిగిపోవడము. ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడ ఉంటున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో, ఎందులో కలిసిపోతున్నాయో దాన్ని చూడు. ఈ ప్రాణులను కాదు. వస్తూ పోతూ ఉన్న ప్రాణులను, కదులుతూ కర్మలు చేసుకుంటున్న జీవులను, అటూ ఇటూ దొర్లుతూ ఉన్న కుండల్ని గాదు. నువ్వు వీటిని గాదు చూసేది. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమి? ఎక్కడి నుంచి ఇదంతా జరుగుతున్నది అది ఏమి? అని దాని గురించి తత్ పదార్థం గురించి విజిజ్ఞాసస్వ. వి అంటే ఇంకా విసుగు విరామం లేకుండా పూర్తిగా నీకు అర్థమయ్యిందాకా జిజ్ఞాస జ్ఞాతుమిచ్ఛతో ఉండు.
ఆ విధంగా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇచ్చతో ఉండు అంటే, తెలుసుకుంటానన్న ఇచ్చ ఉంటే ఏం చేస్తారు ఎవరైనా? దానికోసం ప్రయత్నం చేస్తారు. కాపోతే చెయ్యే. ఎందుకు చెప్తున్నానో విను. ఈ జీవులన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయో, ఎక్కడుంటున్నాయో, ఎక్కడికెళ్తున్నాయో, ఎక్కడ కరిగిపోతున్నాయో ఆ పదార్థం ఏమనుకుంటున్నావు? అది బ్రహ్మము. నువ్వేమడిగావు నన్ను? నాన్న బ్రహ్మం గురించి చెప్పు అన్నావు గదా! బ్రహ్మం అంటే అది. అది తెలుసుకోవడానికి ఈ అన్నము, ప్రాణము ఇట్లాంటి వాటన్ని నీకు ఆల్రెడీ తెలిసిన వాటిని పెట్టుకొని ట్రై చెయ్యి. నీకు ఆల్రెడీ ఏవి తెలుస్తూ ఉన్నాయో, కనిపిస్తూ ఉన్నాయో, ఉన్నాయని నీకేవనిపిస్తూ ఉన్నాయో వాటినే పెట్టుకొని, అయితే ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి అని ఆలోచన చెయ్యి. అది తెలుసుకుంటే అదే బ్రహ్మము. ఇంకింతే విషయము. ఇంక వెళ్ళు దాని గురించి ఆలోచన చేసుకో అని ఆయన చెప్పారు గురువుగారు. మనవాడు భృగువు. అలాగేనండి అర్థమైంది అన్నాడు. వెళ్లి అతప్యత తప్పించాడు. అంటే ఆలోచన మొదలుపెట్టాడింకా. ఒక్కొక్కటి పట్టుకోవడం. అన్నం పట్టుకోవడం. ఇప్పుడేం చెప్పాడు? నాన్న అన్నము అనున్నది గదా! దాని ద్వారా బ్రహ్మము పట్టుకో అన్నాడు. చెప్పి మళ్ళీ అక్కడ ఊరుకోలేదు. ఆ బ్రహ్మం పట్టుకోవడానికి కొన్ని లక్షణాలు చెప్పాడు. ఇప్పుడు ఈ అన్నం ఉందనుకో, ఇమాని భూతాని ఈ భూతాలన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచైతే దీన్ని అన్నం అనుకుందాం. ఈ భూతాలన్నీ గూడా, ప్రాణులన్నీ గూడా అన్నం నుంచే రావాలి. అన్నం వల్లే కలుగుతూ ఉండాలి. అట్లానే ఈ ప్రాణులన్నీ జాతాని, భూతాన్ని అన్నీ అన్నం వల్లే జీవించి ఉండాలి. ఎందులోకైతే మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయో, అన్నంలోకే వెళ్ళిపోవాలి, భూమిలోకే వెళ్ళిపోతాయి అన్నీ. మళ్ళీ అందులో కలిసిపోతాయి. కాబట్టి అర్థమయింది. కానీ అన్నం ఒక్కటే అనలేదు నాన్న, ప్రాణం గూడా అన్నాడు. కాబట్టి మళ్ళీ ఆలోచన చేద్దాం. ఈసారి అన్నప్పుడు ఎందులో నుంచైతే ఇమాని భూతాని ఉంది గదా! ఎందులో నుంచైతే అంటే ప్రాణం అనుకుందాం. ప్రాణము సబ్‌స్టిట్యూట్ చేసి చూద్దాము. ఈ భూతాలన్నీ ప్రాణం వల్లే వస్తున్నాయి. అవును. అనుమానం లేదు. ఈ భూతాలన్నీ గూడా ప్రాణం వల్లే జీవించి ఉన్నాయి. అవును. అనుమానం లేదు. ప్రాణం లేకపోతే ఇవన్నీ పోతాయి. అవును. అనుమానం లేదు. ప్రాణంలోనే ప్రాణవాయువుల్లో అన్నీ కలిసిపోతాయి. అవును. నిజమే. కరెక్టే. ఆలోచించాను. కానీ మళ్ళీ తర్వాతయి గూడా చెప్పాడు. మనస్సు అవన్నీ చెప్పాడు. మళ్ళీ మనస్సు చూద్దాం ఈసారి. మనస్సు సబ్‌స్టిట్యూట్ చేద్దాం. మనసుంటేనే గదా! జీవులన్నీ జన్మించేది. మనసు లేకపోతే ఉత్పత్తి ఎక్కడుంది? మనసుంటేనే గదా! వాడికి బతకాలన్న కోరిక గలిగేది. అందుకనే వాడు బతుకుంటాడు. మనసే లేకపోతే వాడెందుకు బతుకుంటాడు? చచ్చిపోతాడు. మనసు లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతాడు. మనసు మొత్తం లయమైపోతే వీడు గూడా లయమైపోతాడు కదా! కాబట్టి మనసు కూడా బ్రహ్మస్వరూపం అయ్యుండొచ్చు. అట్లనే ఇంకేమైనా సరే. కానీ మన ప్రాబ్లమ్ ఏంటంటే, బ్రహ్మము, అదృశ్యము ఇంకేంటో ఉన్నాయి దానికి. బ్రహ్మము, నిరాకారము, నిరవయవము, నిరుపాధి అని ఏవో ఉన్నాయి దానికి. అది అదృశ్యం మొదలైన లక్షణాలతో ఉంటుంది. తెలీదు మరి. ఇవేమో తెలుస్తున్నాయి. అన్నము తెలుస్తుంది. రూపంతోటుంది, అవయవాలతోటి. ఇదిగో ఈ పలుకు వేరు, ఆ పలుకు వేరు, ఈ ముద్ద వేరు, ఆ ముద్ద వేరు అన్ని అవయవాలున్నాయి దానికి. ఒక ఆకారం ఉన్నది అన్నానికి. భూమికైనా సరే, భూమి నుంచి వచ్చే పంటలకైనా సరే, ప్రతి అన్నానికి, భోజనానికి ఆకారం ఉన్నది. తెలుస్తూనే ఉన్నది. పోనీ ప్రాణం? ప్రాణం గూడా తెలుస్తున్నది. మనసు తెలుస్తుంది. చెవులు, కళ్ళు అన్నీ తెలుస్తున్నాయి. తెలిసేవి మళ్ళీ బ్రహ్మం గాదు. ఇప్పుడు ఈ కాంప్లికేషన్ ఉన్నది. అన్నం ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్లే ప్రాణులన్నీ వస్తున్నాయి, ఉంటూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అవును. కానీ ఇవి గూడా తెలుస్తున్నాయి. జీవులు, ప్రాణులు ఎట్లా వస్తున్నాయి, పోతున్నాయి, ఉంటున్నాయి, లేకుండా నశిస్తున్నాయో, మారుతూ ఉన్నాయో, అవయవాలతో ఉన్నాయో, ఒక రూపంతో ఉన్నాయో, అట్లానే అన్న ప్రాణాలు గూడా ఉన్నాయి గదా! కాబట్టి అది బ్రహ్మ గాదో ఏమో అని ఇంక ఎంత దూరం ఆలోచన చేయాలి పాపం మన భృగువు. ఇంక తపస్సు అంతా ఇంతా గాదు. చాలా అనువాకాలు చేస్తాడాయన కూర్చొని తపస్సు. ప్రతిసారి తపస్సు చేస్తాడాయన. కొంచెం ఆలోచన చేస్తాడు. ఆయనకర్థమైనంత ఆలోచన చేసుకుంటాడు. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్లి, "గురువుగారండి నేనింతవరకు అర్థం చేసుకున్నానండి. నాకు ఈ అనుమానాలున్నాయండి." అని మళ్ళీ గురువుగారితోటి డిస్కస్ చేస్తాడు. మళ్ళీ గురువుగారు, "మళ్ళీ పో, మళ్ళీ ఆలోచన చెయ్యి" అని మార్గం చూపిస్తాడు. మళ్ళీ ఆయన తప్తవా మళ్ళీ ఆలోచించుకుని, మళ్ళీ ఆయనకి ఎక్కడ క్వెషన్స్ వస్తే అక్కడ మళ్ళీ వచ్చి, "నాన్న నేనింతవరకు వచ్చాను. నాకిది అర్థమయింది. ఇంకిది అర్థం కాలేదని" మళ్ళీ చెప్తాడు. ఈ రకంగా ఆయన
విషయాన్ని పూర్తిగా శాంతంగా చివరిదాకా అర్థం చేసుకున్నదాకా. ఒక 10 అనువాకలు ఇంకిట్లానే ఉంటుంది విషయం. మనం ఇంక మన శంకర్ల వారి భాష్యం చూస్తూ వెళ్దాం. ఆఖ్యాయికా విద్యాస్తుతయే ప్రియాయ పుత్రాయ పిత్రా ఉక్తా ఇతి భృగుః వై వారుణిః. ఈ ఆఖ్యాయిక, ఈ ఆఖ్యానము ఈ బ్రహ్మ విద్యను స్తుతించడం కోసమే ఉన్నది. బ్రహ్మ విద్యను మళ్ళీ కొత్తగా ఇక్కడ ఉపదేశం చేయడానికి కాదు. దాన్ని గొప్పగా వర్ణించడం కోసము ఇక్కడ మొదలుపెడుతూ ప్రియపుత్రుడైన మన భృగువుకు, వారునికి పిత్రా తండ్రి చేత చెప్పబడ్డది ఈ విద్య అని మొదలుపెడుతూ ఉన్నది మనకి ఈ వల్లి. వై అనుంది గదా శబ్దం ఇక్కడ. భృగుః వై అని. వై అన్న శబ్దానికి అర్థమేమి అంటే ప్రసిద్ధ అనుస్మారకః భృగుః ఇతి ఏవం నామ ప్రసిద్ధః అనుస్మార్యతే. ప్రసిద్ధంగా మనందరికీ తెలిసిన భృగువు అని మనకు జ్ఞాపకం చేయడం కోసము. వారుణిః వరుణస్య అపత్యం బ్రహ్మ విజిజ్ఞాసుః వరుణం పితరం ఉపససార ఉపగతవాన్ అధీః భగవః బ్రహ్మ ఇతి అనేన మంత్రేణ. మన వారుని అంటే వరుణుడి కొడుకు బ్రహ్మజ్ఞానం కోసము ఆశపడుతూ ఉన్నవాడు వరుణుడి దగ్గరికి, వరుణుడెవరు? ఆయన తండ్రి గారు. వాళ్ళ నాన్న దగ్గరికి ఉపససార ఉపగతవాన్ వెళ్ళాడు. వెళ్ళి భగవః గురువు గారండి బ్రహ్మము గురించి నాకు అధీహి చెప్పండి, బ్రహ్మం నాకు చెప్పండి ఇతి అని అనేన మంత్రేణ ఈ మంత్రంలో ఆయన అడుగుతూ ఉన్నాడు అని అక్కడ ఆఖ్యానము ఈ కథ మొదలవుతూ ఉన్నది. అధీహి అంటే అధ్యాపయ కథయ నాకు నేర్పించండి చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. సహ చ పితా విధివత్ ఉపసన్నాయ తస్మై పుత్రాయ ఏతత్ వచనం ప్రోవాచ. సహ చ మన తండ్రి గారు పిత విధివత్ విధిపూర్వకంగా శ్రద్ధతో అర్థిత్వంతో చెప్తే అర్థం చేసుకునే సామర్థ్యంతో ఉపసన్నాయ దగ్గరికొచ్చిన తస్మై పుత్రాయ తన కొడుక్కు తన శిష్యుడికి ఏతత్ దీన్ని బ్రహ్మం అన్నదేదున్నదో దాన్ని చెప్పే ఈ వచనం ఈ మాటను ప్రోవాచ చెప్పాడు. విధిపూర్వకంగా గురువుగారి దగ్గరికి వెళ్ళడం అంటే ఏమి అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళేప్పుడు ఖాళీ చేతులతో ఉత్త చేతులతో వెళ్ళరాదు. పళ్ళో పూలో తీసుకుని వెళ్ళాలి, దర్భలో ఏవో తీసుకుని వెళ్ళాలి, దక్షిణో ఏదో తీసుకుని వెళ్ళాలి, తర్వాత వెళ్ళి పూజించాలి, ఏంటేంటో చెయ్యాలి అని చెప్తూ వస్తారు. కానీ విధివత్ విధిపూర్వకంగా గురువుగారి దగ్గరికి వెళ్ళడం ఎట్లా? నీ విధి ఏమి? గురువుగారి దగ్గరికి వెళ్తున్నావు అంటే నీ విధి ఏమి అయి ఉండాలి అంటే శ్రద్ధగా వినే లక్షణము విధిగా ఉండాలి. నువ్వు పూలు తీసుకుని వెళ్ళావా, పళ్ళు తీసుకుని వెళ్ళావా, దర్భలు తీసుకెళ్ళావా, సమిధలు తీసుకుని వెళ్ళావా, నువ్వు ఊరికినే వెళ్ళావా, నడుచుకుంటూ వెళ్ళావా, ఎగురుకుంటూ వెళ్ళావా కాదు. నువ్వు ఎట్లా ఫిజికల్గా వెళ్ళడం తోటి సంబంధం లేదు. నువ్వు లోపల ఎటువంటి మనస్థితితో వెళ్ళాలి, తెలుసుకుందాము అన్న బుద్ధితో వెళ్ళాలి. దాని గురించిన అర్థిత్వం ఇది నాకు కావాలి అన్న అర్థిత్వం ఉండాలి. చెప్తే పట్టుకునే సామర్థ్యం ఉండాలి. వాటితో నువ్వు శ్రద్ధగా వెళ్ళి గురువుగారి దగ్గర కూర్చొని ఆయన్ని విసిగించకుండా, దారినబోయే మాటలన్నీ మాట్లాడకుండా, అక్కర్లేని మాటలతో కాలయాపన, కాలం వృధాగా చెడగొట్టకుండా, ఆయన్ని విసిగించకుండా, అడగవలసినది అడిగి, తెలుసుకోవలసింది తెలుసుకోవడం అన్నది శిష్యుడికి ఉండవలసిన విధి. గురువుగారు చదువు చెప్తే శిష్యుడు గురువుగారికి ఇచ్చేదేమి అంటే ఆ శ్రద్ధ. దక్షిణ ఇవ్వాలి అంటే ఆయన దక్షత చూసి, ఆయన ఎంత దక్షతతో మనకు చదువు చెప్తూ ఉన్నాడో అమృతం లాంటి కాదు, అమృతమే. బ్రహ్మజ్ఞానం అంటే అమృతము. దాన్ని చెప్తూ ఉన్న గురువుగారికి మనం ఇచ్చేదేమి అంటే
శ్రద్ధ. ఆయన చెప్తూ ఉంటే మనం చేసేదేమి అంటే వినడం. చెప్పడమన్న పనికి వినడమన్న ప్రత్యుపకారం ఒక్కటే ఉంటుంది. చెప్పడం అని ఉంటే వినడం అని ఉంటుంది. ఆయన చెప్తే నేను ఆయనకి డబ్బులిస్తాను. ఆయన చెప్తే నేను ఆయనకి దండం పెడతాను. ఆయన చెప్తే నేను ఆయన కాళ్ళు పట్టుకుంటాను. ఇవన్నీ గాదు. ఆయన చెప్తే నువ్వు దారిన పోయేవన్నీ జేయడం గాదు. ఆయన చెప్తే నువ్వు చేయవలసిందేంటి వినడం. దాని పేరు విధివత్ గురువుగారి దగ్గరికి వెళ్ళడం. శ్రద్ధగా వెళ్ళి, జాగ్రత్తగా అడిగి, బుద్ధిగా నేర్చుకోవడము విధివత్ గురువుగారి దగ్గరికి వెళ్ళడం. ఆ రకంగా వచ్చిన కొడుక్కి మన తండ్రి గారు ఈ వచనాన్ని ప్రోవాచ, ప్రకృష్టంగా ఉవాచ చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పిందేమి? అన్నం, ప్రాణం, చక్షుః, శ్రోత్రం, మనః, వాచం. ఇది విషయం అని జెప్పాడు. అంటే ఏంటో మన గురువుగారు శంకర్ల వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అన్నం అంటే శరీరం. ఈ శరీరం తత్ అభ్యంతరం దాని లోపల ఉన్నదేదున్నదో అది ప్రాణం. ఈ ప్రాణము అత్తారం. అత్త అంటే అదనం చేసేదంటే భోజనం చేసేది, అనుభవించేది అని అర్థం. ప్రాణమే అత్త. అనంతరం ఇంక దాని లోపల ఉపలబ్ధి సాధనాన్ని ఈ అనుభవాలు పొందడానికి కావలసిన సాధనాలు, పరికరాలు, ఇంద్రియాలన్నీ ఉంటాయి. చక్షువు, కన్ను, శ్రోత్రం, చెవి మొదలైనవి. అట్లానే మనస్సు. ఇవి ఉంటేనే గాని ఆ ప్రాణంతో ఉన్నవాడు ఆ దేహాన్ని బెట్టుకుని ఆ అనుభవాల్ని పొందడం అన్నది ఉండదు. వీటితో పాటు వాచం, మాట గూడా ఉండాలి. మనసున్నది అంటే మాట ఉంటుంది. మనసు నశిస్తేనే మాట గూడా లయమవుతుంది. అప్పుడు నిశ్శబ్దంలో మౌనం, బ్రహ్మం తెలుస్తుంది. అది వేరే విషయం. అక్కడికి వెళ్ళాలి మనము. అయితే కానీ ఇతి ఏతాని ఇవన్నీ గూడా బ్రహ్మ ఉపలబ్ధౌ, బ్రహ్మను మనము పొందేందుకు ద్వారాణి, ఇవన్నీ మార్గాలు అని ఉక్తవాన్, ఆయన చెప్పారు. అన్నం అంటే శరీరము. అందులో ప్రాణం ఉంటుంది. అది అత్త. ఇప్పుడు దానిలో ఈ అనుభవాల్ని పొందడానికి కావాల్సిన సాధనాలుంటాయి. ఇవన్నీ గూడా ప్రతిదీ మొత్తం నీకున్నవన్నీ గూడా నీకు అవకాశాలు. నీ దగ్గరున్న సామానంతా బ్రహ్మం తెలుసుకునేందుకు మార్గాలు. మొత్తం అవన్నీ నీకు టూల్స్, పనిముట్లు. ఇవన్నీ నీ టూల్స్. వీటిని పెట్టుకొనే నువ్వు నిన్ను తెలుసుకోవాలి మరి. అని ఉక్త్వాచ అని చెప్పి మళ్ళీ అక్కడికి ఆగలేదాయన. ద్వారభూతాని ఏతాని అన్నాదీని ద్వారాల్లాగా వీటి ద్వారా కళ్ళు, చెవులు, మనసు, ప్రాణం, ఏదో దేహం, మాటలు మొదలైన వాటి ద్వారానే ద్వారభూతం అంటే మార్గంగా, ఆరూపంగా ఉన్నవి అనర్థం. ఏతాని అన్నాదీని ఇదిగో ఈ అన్నం మొదలైన వాటిని తమ్మ మన భృగువుకు ఉవాచ ఏమి చెప్పారింతకీ ఇవి మార్గాలు అని. దేనికి మార్గము ఇవన్నీ? బ్రహ్మకు మార్గాలు, బ్రహ్మ లక్షణము కూడా చెప్పి దాన్ని తెలుసుకునేందుకు ఇవి మార్గాలు అని చెప్పారు. అనేసరికి మన శిష్యుడు అడుగుతున్న ప్రశ్న ఏమి అంటే, బ్రహ్మ లక్షణాలంటే ఏమండి? వీటి ద్వారా బ్రహ్మం తెలుసుకోవచ్చు అని చెప్పి బ్రహ్మ లక్షణాన్ని చెప్పారు అంటే, బ్రహ్మ యొక్క లక్షణాలు ఏమి అని అడిగితే దానికి మళ్ళీ జవాబొస్తూ ఉన్నది. యతః యస్మాత్ వై ఇమాని బ్రహ్మాదీని స్తంభపర్యంతాని భూతాని జాయంతే येन जातानि जीवन्ति प्राणान् धारयन्ति वर्धन्ते विनाशकाले च यत् प्रयन्ति यत् ब्रह्म प्रतिगच्छन्ति अभिसंविशन्ति तादात्म्यमेव प्रतिपद्यन्ते उत्पत्तिस्थितिलयकालेषु याथात्मतां न जहति भूतानि తదేతత్ బ్రహ్మణః లక్షణం. బ్రహ్మ లక్షణం ఏమి అని మనకు మన మంత్రము ఏం చెప్తున్నది అంటే, యతః యస్మాత్ ఎక్కడి నుంచైతే వై మరి ఇమాని ఏవేవి? ఇమాని భూతాని అంటే బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభం గడ్డి పరక వరకు ఉన్నవి ఏవైనా సరే అన్నీ కూడా భూతాలే. ఇక్కడ భూమి మీద
ఉన్న చిన్న చిన్న చెట్ల దగ్గర నుంచి, స్తంభాల దగ్గర నుంచి మొదలుపెట్టి, అక్కడ ఆ పైన సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు దాకా గూడా, ప్రతి భూతము గూడా ఎక్కడి నుంచొచ్చిందో దాన్ని ఆలోచన చెయ్యి. అది బ్రహ్మము. దేని వల్లనైతే జాతాని జన్మించినవన్నీ జీవించి ఉన్నాయో, వాటి ప్రాణాలను ధరించి ఉంటాయో, వృద్ధి చెందుతూ ఉంటాయో, దేనివల్ల ఇదంతా జరుగుతున్నదో దాన్ని తెలుసుకో. అది నువ్వే. వినాశకాలే చ, పోయే కాలమొచ్చినప్పుడు యత్ ప్రయంతి, ఇవన్నీ గూడా యత్ బ్రహ్మ, ఏ బ్రహ్మలోకే ప్రతిగచ్చంతి, వెళ్లి చేరుతూ ఉంటాయో, ఆ సమయంలో ఎప్పుడు? ఏ సమయము? 3 కాలాల్లో. జాయంతే అని పుడుతూ ఉన్న కాలంలో, జీవంతి అని బ్రతికి ఉన్న కాలంలో, ప్రయంతి అని లయమవుతూ ఉన్న కాలంలో, సృష్టి స్థితి లయాల్లో, ఉత్పత్తి స్థితి లయ కాలాలన్నింట్లో గూడా మళ్ళీ ఆ బ్రహ్మకు ఇవేవి వేరుగా లేవు. తాదాత్మ్యం ఏవ ప్రతిపద్యంతే. ఇవి బ్రహ్మ నుంచి పుట్టడం వల్ల బ్రహ్మకు వేరుగా ఉన్నాయా? లేవు. బ్రహ్మ వల్ల ఇవన్నీ జీవిస్తూ ఉన్నాయి, వృద్ధి చెందుతూ ఉన్నాయి అంటే, బ్రహ్మకు వేరుగా ఉండి ఇవి వేరుగా జీవించడం, బ్రహ్మకు వేరుగా ఉండి వేరుగా వృద్ధి చెందడం గాదు. బ్రహ్మమే అయి ఉన్నాయి, వేరుగా లేవు. ఇవొకవేళ నశిస్తూ ఉన్నప్పుడు, లేకుండా పోవడం అంటే బ్రహ్మకు సంబంధం లేకుండా పోవడం గాదు. బ్రహ్మమే అయి ఉన్నాయి. అందులోనే కలిసిపోతూ ఉన్నాయి. అదే అయిపోతూ ఉన్నాయి. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, మాండూక్యం పెట్టుకుంటే తప్ప కుదరదు. నేను రాత్రిపూట పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు కల వస్తే, ఆ కల ఎక్కడి నుంచొచ్చింది? అందులో ఏవేవో రూపాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? నాలోనే ఉన్నాయి అవి. నా నుంచే వచ్చాయి. నాలోనే కదులుతూ ఉన్నాయి. నాలోనే మళ్ళీ కరిగిపోతాయి. నాకు వేరుగా లేవు. ఆ పదార్థాలేవైనా సరే, కలలో చూసిన మనుషులు గాని, ప్రాణులు గాని, పదార్థాలు గాని ఏవి గూడా నాకు వేరుగా లేవు. తాదాత్మ్యమే అయి ఉన్నాయి. తత్ ఆత్మ, అదే స్వరూపము. నా స్వరూపమై ఉన్నాయి గదా! మొత్తమంతా. నేను గాకుండా వేరేగుంటాయా నా కలలోవి? వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి అంతే. వేరే పదార్థాలు గావు గదా! అట్లానే ఈ జాగ్రత్త అవస్థలో ఏవో ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నవి గూడా నిజంగానే లేవు. ఇవన్నీ గూడా కలలో పదార్థాలు. నాలోనే ఉన్నాయి. నా నుంచే వచ్చాయి. నాలోనే కలుస్తూ ఉంటాయి. నాలోనే తిరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. నాకు వేరుగా లేవు. ఉత్పత్తి, స్థితి, లయ కాలాలు 3 కాలాల్లో గూడా ఈ భూతాలన్నీ గూడా, రకరకాల రూపాలన్నీ గూడా యదాత్మతాం న జహతి, ఒక్కటి గూడా ఏవి గూడా నాకు వేరుగా ఉండడం అన్నది లేకుండా పోవు. ఈ భూతాలన్నీ గూడా, ఈ రూపాలన్నీ గూడా నేనే అయి ఉన్నాయి. నేనే అవన్నీ. నేనే ఇన్నిగా ఉన్నాను. ఇన్నిగా ఉన్నాను అంటే మళ్ళీ నిజంగా వేరుగా లేను. నేను ఒక్కటి. నాలో ఇవన్నీ ఏదో కలలో పదార్థాల్లాగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. తదేతత్ బ్రహ్మణః లక్షణం. ఇది బ్రహ్మ లక్షణము అని మన గురువుగారు చెప్తూ వస్తూ ఉన్నారు. తత్, అది. ఆ బ్రహ్మను నువ్వు తెలుసుకోవాలని కోరుకో. విజిజ్ఞాసస్వ. విశేషేణ జ్ఞాతుమిచ్చస్వ. దీన్ని వేరుగా తెలుసుకోవడానికి ట్రై చెయి నువ్వు ఫస్ట్. విశేషం అంటే వేరుగా తెలుసుకోవడం. అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నావనుకో, ఎంతవరకొచ్చావు? నీకు పంచ ఆత్మలు చెప్పాను గదా! పంచకోశాలు. అన్నం, ప్రాణం, మనస్సు, జ్ఞానం అని. అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ, మనోమయ ఆత్మ, జ్ఞానమయ ఆత్మ అని చెప్పాను. నువ్వేం చెయ్యి? ముందు వేరుగా ట్రై చెయి. ముందు వేరుగా ట్రై చెయి. అన్నమయ ఆత్మ నేనే. ప్రాణమయ ఆత్మ నేనే అని అట్లా ట్రై చెయి. చివరికి ఎక్కడికొస్తావు? ఏ స్టేజ్‌కొస్తావు మళ్ళీ నీ బస్సెక్కి? ఆనందమయ ఆత్మకొస్తావు కదా! అక్కడి నుంచొచ్చే నువ్వు తెలుసుకునేదేంటి? ఆనందం బ్రహ్మ నువ్వే గదా! అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనో బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ అయ్యాక మిగిలిందేంటి ఫైనల్ అల్టిమేట్? ఆనందం బ్రహ్మ కదా! అక్కడికి రావాలి. అందుకని అట్లా ఈ రకంగా వేరుగా ముందైతే ట్రై చెయి. యదేవం లక్షణం బ్రహ్మ,
తత్ అన్నాదిద్వారేణ ప్రతిపద్యస్వ ఇత్యర్థః. ఈ లక్షణంతో ఉన్న బ్రహ్మను దాన్ని అన్నాది ద్వారాలుగా, అన్నం, ప్రాణం మొదలైన ద్వారాలుగా ప్రతిపద్యస్వ, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దాన్ని నిన్ను నువ్వు ఈ విధంగా ఈ ద్వారాల్లో నుంచి లోపలికి వెళ్తున్నావనుకో. 5 ద్వారాలున్నాయనుకో నువ్వు. 5 ద్వారాలున్నాయి. ముందు అన్నమయమన్న గోడ ఒకటుందనుకో, దానికో ద్వారం ఉందనుకో. అందులో నుంచి లోపలికెళ్తే ప్రాణమయమన్న గోడ. కోశమని అందుకని చెప్తూ వచ్చారు. దానికో ద్వారం ఉందనుకో. అందులోంచి లోపలికెళ్తే మనమే. అక్కడి నుంచి జ్ఞానమే. అక్కడి నుంచి చూసావా? ఆ రకంగా ద్వారాల్లో నుంచి నువ్వు తలుపుల్లో తీసుకొని వెళ్ళిపోతున్నట్టు, నీ లోపలే ఈ తలుపులన్నీ ఓపెన్ చెయ్యి నువ్వు. నీ లోపలే ఈ తలుపులన్నీ ఓపెన్ చేస్తూ, ఆ దారిలో నుంచి, ఆ ద్వారాల్లో నుంచి వెళ్ళిపో లోపలికి. అంత ఈజీ, అంత సులువుగా నేను మొత్తం అంతా ఫస్ట్ నుంచి ఏర్పాటు చేసి నీకు నేర్పించుకుంటూ వచ్చాను. ఇంక కూర్చొని నువ్వు చేయవలసిందేంటి? తప్పించు. ఆలోచన చెయ్యి ఏం చెప్పానని. నేనిన్ని మంత్రాలు రాసిచ్చాను. పాపం వాడు అంత భాషను రాసించాడు. నువ్వు కూర్చొని ఏం చేస్తావు? విని తర్వాత లేచి దులుపుకొని పోతే ఉపయోగం లేదు. ఈ మంత్రాలన్నీ చదివి, ఆ భాషలన్నీ చదివి నువ్వేం చెయ్యాలి? కూర్చొని తపించాలి. ఆలోచన చెయ్యాలి. చెప్తున్నదేంటో అని ఆలోచన ఎంతవరకు చేస్తావు? నిన్ను నువ్వు తెలుసుకున్న దాకా ఆలోచన చెయ్యాలి. నేను చెప్తున్న మాట పట్టుకోవడానికి గాదు నీ ప్రయత్నము. నేను చెప్తున్న మాటల్లోని అర్థం, పరమార్థం పట్టుకోవడం. పరమార్థమేమి నువ్వే. ఇంక పరం అర్థం నువ్వే. ఫైనల్ అల్టిమేట్ పదార్థం. ఉన్నది నువ్వొక్కటే. అది తెలుసుకునేదాకా నువ్వేం చేయాలి? తపించాలి. అందుకని. ఇంక కూర్చో. శృత్యంతరంచ వేరే ఇంకొక ఉపనిషత్తు బృహదారణ్యక ఏం చెప్పింది? ప్రాణస్య ప్రాణం ఉత, చక్షుషః చక్షుః ఉత, శ్రోత్రస్య శ్రోత్రం, అన్నస్య అన్నం, మనసః ఏ మనః విదుః తే, నిచిక్యుః బ్రహ్మ పురాణం అగ్ర్యం. ప్రాణానికి ప్రాణమై ఉన్నదేదున్నదో, ఇప్పుడు మళ్ళీ నేను నీకు ఇంకోటి చెప్తాను పటు. నీకు ముఖ్యమైన మాట ఒకటి చెప్తాను. నేనేం చెప్పాను? అన్నం అన్నాను, ప్రాణం అన్నాను, కన్ను అన్నాను, చెవి అన్నాను, మనసు అన్నాను, మాట అన్నాను. అంటే నేను మాట్లాడే మాటలన్నీ బ్రహ్మము అని మాటల్ని పట్టుకొని కూర్చోకు నువ్వు. మళ్ళీ ఇదిగో ఇదో గోల. మనసే బ్రహ్మము అంటే నా మనసే బ్రహ్మమని దాన్ని పట్టుకొని కూర్చోకు లయం చేయకుండా. నీ చెవే బ్రహ్మము అంటే చెవును పట్టుకొని దానికి పూజలన్నీ చేసుకుంటూ కూర్చోకు. నీ ముక్కే బ్రహ్మము అంటే ముక్కు పట్టుకొని దానికి పూజలన్నీ చేయకు. అన్నం బ్రహ్మము అంటే ఎదురుగా కంచంలో అన్నం వడ్డించుకుని దానికి దండాలన్నీ పెట్టుకుంటూ కూర్చోకు. ప్రాణం బ్రహ్మము అంటే ప్రాణోపాసనలన్నీ చేసుకుంటూ నువ్వు ఏంటో డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ బ్రహ్మను పట్టేసుకున్నాను అనుకునేవు. నువ్వు ప్రాణం బ్రహ్మ అని చెప్పగానే ప్రాణము ఊపిర్లను పట్టుకోవడానికి ట్రై చేసి అది బ్రహ్మను పట్టేసుకున్నాను గాదు. ఈ విషయం ఇక్కడ నేను చెప్తున్న దాన్ని అర్థం చేసుకోవడం కోసమే మళ్ళీ అక్కడ బృహదారణ్యకం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చింది. ఈ ప్రాణం అని నువ్వేదనుకుంటున్నావో బాహ్యంగా నీకు తెలుస్తున్న ప్రాణం ఏదున్నదో ఊపిరిలో, అసలు అది ప్రాణం ఎందుకయింది? మామూలు గాలి గాకుండా పోయిందే అది. అది అదే గాలి. ఊపిరిలో నువ్వు లోపలికి పీల్చుకుంటే అది ప్రాణవాయువుగా మారడానికి ఏమి ఉండడం వల్ల అది ప్రాణమయ్యింది. ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు చచ్చిపోయావనుకో, ఆ గాలి అదే గాలి మళ్ళీ ఆ శవంలోకి, ఆ బాడీలోకి వస్తూ పోతూ ఉంటే కూడా వాడు ప్రాణంతో ఉన్నాడు అని అనరు కదా! మరేమైంది? ప్రాణవాయువులు అట్లానే ఉన్నాయి. కానీ ప్రాణం లేదు. కాబట్టి ఆ ప్రాణవాయువులకు ప్రాణమై ఉన్నదేదున్నది. ఏది ఉండడం చేత ఆ వాయువులు ప్రాణమయ్యాయి. దాన్ని పట్టుకోవాలి అని బృహదారణ్యకం పాపం చెప్తూ వచ్చింది. దాన్ని కూడా పెట్టుకుని నేను చెప్తున్న ఈ విషయాన్ని నువ్వు తపించు. ఆలోచన చేయి కూర్చొని. ముక్కు పట్టుకొని వచ్చేసింది, అన్నం పట్టుకొని వచ్చేసింది, మాటలు పట్టుకొని వచ్చేసింది గాదు. చక్షుషః చక్షుః, కన్ను గూడా పరబ్రహ్మ స్వరూపమే. అయితే మాత్రం కంటి గుడ్డు ఊరికే ఉన్నంత మాత్రాన చూపుంటుందా అందరికి? ఏది ఉండడం చేత చూసేందుకు శక్తి కలుగుతూ ఉన్నది చూసుకున్నావా? కంటికే కన్నై ఉన్నదేదున్నదంటే కంట్లో దృష్టి, చూపు, చూసే శక్తై ఉన్న దేనివల్ల కంటికి చూడడం అన్న లక్షణం ఉన్నదో, అట్లానే శ్రోత్రస్య శ్రోత్రం
చెవికి వినికిడి అన్న లక్షణము దేనివల్ల వచ్చింది? అది ఆలోచన చెయ్యి నువ్వు. నీ చెవులు బాగా వినిపిస్తున్నాయి, చెవులు సరిగ్గా వినిపించట్లేదు గాదు. చెవుల్లో వినే శక్తి దేనివల్ల కలుగుతున్నది అని విచారణ చెయ్యి. తప్పించి కూర్చో. అన్నస్య అన్నం. ఈ అన్నము అవ్వడానికి కారణమేది? నువ్వు తినే అన్నము నువ్వు బ్రతికి ఉండే విధంగా నీకు తోడ్పడడానికి ఏమి ఉండడం చేత అది అన్నమయ్యింది? చెప్పు. మనసః మనః మనస్సు ఆలోచించడానికి, మనసు కదిలి పని చేయడానికి ఏది కారణమవుతూ ఉన్నది? మనసు ఒకసారి ఉంటూ ఉంటుంది, ఓసారి చచ్చిపోయింది అంటూ ఉంటావు, ఓసారి మనసు కలిగింది అంటూ ఉంటావు. కలగడం ఏంటి? ఉండడం ఏంటి? చచ్చిపోవడం ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి దేని వల్ల జరుగుతూ ఉన్నాయి చూసావా? అందుకనే చెప్పిందిక్కడ. ఏం జెప్పాను నేను? ఇమాని భూతాని యతో వా అజాయంతే అని జెప్పాను. ఏ మనసుండడం వల్ల ప్రాణులు కలుగుతూ ఉన్నాయి? ఏ మనసుండడం వల్ల ప్రాణులు బ్రతికి ఉన్నాయి? ఇవన్నీ ఆలోచన చెయ్యి. ఆ మనసంటే మళ్ళీ నా మనసు ఉన్నదండి, మనసు పెట్టుకున్నానండి, మనసు చచ్చిపోయిందండి, మనసు కదులుతుందండి, ఆ మనసు ఉంది గదా! అటువంటి మనసుకు ఏది మనసై ఉన్నదో, ఇది మనసవ్వడానికి అసలు కారణమేదో, దాన్ని పట్టుకో. ఈ రకంగా నువ్వు వెతుక్కుంటూ పోయావనుకో, దాని వెనకాల కారణమేమి, దాని వెనకాల కారణమేమి, దాని వెనకాల కారణమేమి అని వెతుక్కుంటూ పోయావనుకో, ఇవన్నీ కార్యాలు. కార్యాలు అంటే ఫైనల్ ప్రొడక్ట్. దాని వెనకాల ఉన్న కారణం వెతుక్కుంటూ పోయావనుకో, ఎక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇంకసలు ఈ కార్యాలు లేకుండా పోతాయో, అప్పుడు ఆ కారణానికే కారణమన్న లక్షణంతో ఉండవలసిన కారణం లేకుండా అది కూడా నశిస్తుందో, ఇంక అక్కడికి వెళ్ళావంటే నువ్వు ఆ పురాణమైనది, ఆ అగ్ర్యమైనది, ఆ బ్రహ్మము దాన్ని తెలుసుకుంటావు. ఎట్లా? ఇప్పుడు 2 రకాలుగా చెప్తాను కార్యకారణ సంబంధము. కార్యం అంటే ఏంటి? కారణం అంటే ఏంటి అని చెప్తాను. తర్వాత బ్రహ్మం అంటే కార్యకారణ వినిర్ముక్తమైన పదార్థం కదా! దాన్నెట్లా తెలుసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా విను. ఈ ద్వారాలతోటే తెలుసుకోవాలి కదా! ఈ ద్వారాలతోటే తెలుసుకోవాలి. నేను ఒకటి ప్రపంచంలో సింపుల్ కారణం చెప్తాను. రెండోది ఇక్కడ మన తైత్రీయం చెప్పిన కార్యకారణాల కనెక్షన్ చెప్తాను. ప్రపంచంలో నువ్వెక్కడి నుంచొచ్చావు? ఏ కారణానికి? మీ అమ్మ కన్నది గాబట్టి నువ్వొచ్చావు. కాబట్టి మీ అమ్మ నువ్వు అన్న నీ దేహానికి కారణము. నీ దేహము మీ అమ్మ అన్న కారణానికి కార్యము. ఇప్పుడు అయితే కానీ అక్కడికే ఆగలేదు. మీ అమ్మ ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళ అమ్మ దగ్గర నుంచొచ్చింది. కాబట్టి వాళ్ళ అమ్మ మీ అమ్మకు కారణము. మీ అమ్మ కార్యమయిందప్పుడు. తర్వాత మీ అమ్మమ్మ ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళ అమ్మ నుంచొచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ కారణమైంది. మీ అమ్మమ్మ కార్యమయింది. ఈ రకంగా వెనక్కి వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడైతే ఆ తర్వాత రావడానికి కారణం లేకుండా ఉన్నదో, ఇంక ఫైనల్ కారణం. ఎందుకు అంటే ప్రతి కారణము మళ్ళీ దేనికో దానికి కార్యం అవుతుంటుంది. ఎట్లా? పాలున్నాయనుకో, పాలు పెరుగుగా మారుతుంది. పెరుగు మజ్జిగ అవుతుంది. మజ్జిగ చిలికితే వెన్నగా మారుతుంది. వెన్న నెయ్యి అవుతుంది కదా! ఇప్పుడు నెయ్యి ఫైనల్ ప్రొడక్ట్ అనుకుందాం. కాదు. ఎందుకంటే నేతులతో చేసే మళ్ళీ ఏవో రకరకాల వంట పదార్థాలు కూడా ఉంటాయి. ఇంకా అంత లోతుగా వెళ్ళట్లేదు నేను. టెక్నికల్లీ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇంతే చూసుకుంటున్నాను. నెయ్యి ఫైనల్ ప్రొడక్ట్ అనుకో. కాబట్టి అది కార్యం. ఈ నెయ్యికి కారణమేమి? వెన్న. కానీ వెన్న కూడా మళ్ళీ మజ్జిగ చిలికితే వచ్చింది గాబట్టి, మజ్జిగ అన్న కారణానికి వెన్న అన్న కార్యమున్నది. అయితే వెన్న అన్న కార్యము, వెన్న అన్న కారణంగా మారి, నెయ్యి అన్న కార్యాన్ని ఉత్పత్తి జేస్తుంది. ఇట్లా వెనక్కి వెళ్తే ఏమైంది? ఫైనలీ ఆ మజ్జిగేమో పెరుగు నుంచొచ్చింది. పెరుగు అన్న కార్యానికి కారణము పాలు. అయితే అది అక్కడికి ఆగదు మళ్ళీ. పాలెక్కడి నుంచొచ్చాయి? పాలన్న కార్యము, పాలు టెక్నికల్లీ వీటన్నిటికి కారణము. కానీ ఈ పాలెక్కడి నుంచొచ్చాయి? ఆవులో నుంచొచ్చాయి. కాబట్టి ఆవు కారణంగా పాలు అన్న కార్యమొచ్చింది.
ఇప్పుడు ఈ ఆవు ఎక్కడి నుంచొచ్చింది? ఇంకొక ఆవు నుంచొచ్చింది. లేదా సో ఆన్ సో ఫోర్త్. ఆ రకంగా కార్యకారణాలుంటాయి. ఎక్కడి దాకా వెళ్ళాలంటే నువ్వు, ఇంక దాని అవతల వేరే కారణం లేదు. ఇంక దాని అవతల అది రావడానికి ఏది కారణం లేదు అంటే, నిష్కారణమై ఉన్నదో, అప్పుడింకా అక్కడి దాకా వెళ్ళి ఆగు. అక్కడి దాకా వెళ్ళి ఆగేసరికి, నువ్వు వీటన్నింటిని ఊరికే తెలుసుకుంటూ వెళ్ళావు గదా! రోల్ బ్యాక్ చేసుకుంటూ వెళ్తే, రోల్ బ్యాక్ చెయ్యను అందుకనే ఇక్కడ జెప్పారు. వివక్షితః అర్థః చెప్పాలనుకుంటున్న అర్థమేమి? అనుప్రవేశం అంటే తెలుసుకో ఇంక వెనక్కి వెళ్ళు అని అర్థం. ఈ రకంగా నువ్వు వెనక్కి వెళ్తే, ఎక్కడికి వెళ్లి ఆగిన తర్వాత ఇంక మళ్ళీ అవతల ఇంక కారణమేమి కనిపించలేదో, అక్కడికి వెళ్లి ఆగేసరికి, ఈ కింద నుంచి అన్ని కార్యాలు కారణాలు కార్యాలుగా మారుతూ ఉన్నాయి గదా! వీటిని నువ్వు మొత్తం రోల్ బ్యాక్ చేసి తీసుకెళ్ళి కారణంలో కలిపేసావనుకో, అప్పుడేమవుతుంది? కారణం ఒక్కటే ఉంటుంది. కార్యాలు లేవు. కార్యాలన్నింటిని తీసుకొనొచ్చి నువ్వు రకరకాల కార్యకారణాలన్నింటినీ తీసుకొనొచ్చి మొత్తం కార్యబ్రహ్మంగా అసలు ఇవన్నీ రావడానికి మూల కారణ బ్రహ్మం ఏదున్నదో అందులో కలిపేసావనుకో, ఇంక కార్యాలు లేవు. కార్యాలు లేకుండా కేవలం కారణం ఉండాలి. కానీ ఉండదు. కారణం ఉన్నది అంటే కార్యం ఉండాల్సొస్తుంది. కార్యాలు లేకుండా చేశావనుకో నువ్వు, దాంతోటేమవుతుంది? కార్యాలు లేవు గాబట్టి, ఈ కారణానికి కారణంగా ఉండవలసిన కారణం లేక, అది కూడా ఉండదింక. కార్యకారణాలుండవు. ఇంకది ఆ కారణ బ్రహ్మము కారణ బ్రహ్మంగా ఉండదు. కార్యం లేదు గాబట్టి, కారణ బ్రహ్మం కూడా కాదది. కేవలం బ్రహ్మం అవుతుంది. తెలుస్తున్నదా? అది ఫైనల్ అల్టిమేట్ బ్రహ్మం. తత్ బ్రహ్మం. ఏవం లక్షణం తత్ బ్రహ్మం. దాన్ని నువ్విట్లా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక రకం మన తైత్రీయం చెప్పిన విధంగా చూద్దాము. మొత్తం ఆకాశం దగ్గర నుంచి మొత్తం జగత్తంతా తీసుకొనొచ్చి, జగత్ కార్యమంతా గూడా తీసుకొనొచ్చి ఏం చెయ్యి? అన్నమయాత్మలో కలుపు. అందుకనే గదా! ఉపసంక్రమణం ఎన్ని సార్లు జరిగించింది మనల్ని. జరగని ఉపసంక్రమణం చేయించింది మనతో. సరే నువ్వు ఆ విధంగా అందులోకి కలుపుకుంటూ వచ్చేసావనుకో, దాని గురించి మనము ఆనందవల్లి చివర్లో ఎంత చదువుకుంటొచ్చాము. సంక్రమణం అంటే ఏంటి అని. నువ్వు ఈ విధంగా పైగా సంక్రమణం అంటే ఏంటి? జ్ఞాన సంక్రమణము. మర్చిపోరాదు ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇంతవరకు చదువుకున్నవన్నీ. జరగడం అంటే ఏమి ఇవన్నీ తీసుకొనొచ్చి ఇందులో కలుపుతూ నువ్వు జరుగుతూ ముందుకు వెళ్ళంటే, జరగడం అంటే ఫిజికల్‌గా జరగడం గాదు. జ్ఞానము సంక్రమిస్తూ ఉండాలి మనకు. మొత్తం ఆకాశం దగ్గర నుంచి భూమి దాకా ఉన్నవన్నీ వేరుగా లేవు. అన్నీ తీసుకొనొచ్చి మళ్ళీ జ్ఞానంతో అన్నమయ ఆత్మగా చూడు. మళ్ళీ అన్నమయ ఆత్మతో సహా మొత్తం బయట ఉన్న జగత్తు దగ్గర నుంచి అన్నమయ ఆత్మ మొత్తం అంతా కలిపి తీసుకొనొచ్చి జ్ఞానంగా సంక్రమించు నువ్వు ప్రాణంగా. అక్కడి నుంచి మళ్ళీ ప్రాణంతో సహా అన్నీ కలిపి జ్ఞానంగా సంక్రమించు నువ్వు మళ్ళీ మనసుగా. మనసు నుంచి జ్ఞానంగా, జ్ఞానం నుంచి ఆనందంలోకి నువ్వు సంక్రమించేసరికి అంటే జ్ఞానంగా అందులోకి ప్రవేశించేసరికి ఏమవుతుంది? చెప్పు? ఏమవుతుంది? ఈ బ్రహ్మం మొత్తమంతా తీసుకొనొచ్చి కారణ బ్రహ్మంలో కలిసిపోతుంది. కలిసేసరికి ఏమవుతుంది? కార్యం లేదు గాబట్టి అక్కడ కారణం గూడా ఉండదు. కార్యకారణాలు 2 వినిర్ముక్తమవుతే మిగిలింది కేవలం అద్వితీయమైన, ఏకమైన, పరం అయిన బ్రహ్మం. అది విషయం. ఇట్లా ప్రయత్నం చేయాలి దాన్ని. అట్లా చెయ్యాలి దాన్ని. అట్లా చెయ్యి నువ్వు ఇతి అని బ్రహ్మ ఉపలబ్ధౌ బ్రహ్మను పొందడానికి ఇవి ద్వారాలు ఏతాని ఇతి అని దర్శయతి చూపిస్తూ ఉన్నది మనకి ఉపనిషత్తు. సహ భృగుః బ్రహ్మోపలబ్ధి ద్వారాణి బ్రహ్మలక్షణం చ శ్రుత్వా పితుః తపః బ్రహ్మ ఉపలబ్ధి సాధనత్వేన తప్తవాన్. మన భృగువు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న చెప్తూ ఉన్నదాన్ని అర్థం చేసుకున్నాడు. సంక్రమణం అంటే జ్ఞానము సంక్రమించడము. జ్ఞానంగా నేను నాలోకి చేరుతూ ఉండడము అని తెలుసుకుని ఆయన ఈ ద్వారాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రకంగా అర్థం చేసుకుని అట్లా చెయ్యాలి అని అర్థం చేసుకుని మన భృగువు
బ్రహ్మోపలబ్ధి ద్వారాలన్నీ బ్రహ్మ లక్షణంతో సహా కలిపి చెప్పాడు కదా! బ్రహ్మోపలబ్ధి ద్వారాలు, బ్రహ్మ లక్షణము 2 చెప్పాడు మన గురువుగారు. బ్రహ్మోపలబ్ధి ద్వారాలేవి అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనో, వాచం అని చెప్పి, బ్రహ్మ లక్షణమేది యతో వై ఇమాని భూతాని జాయంతే అని ఇదంతా తత్ బ్రహ్మ వరకు బ్రహ్మ లక్షణం చెప్పారు. ఈ 2 ముఖ్యమైన విషయాలు ఆయన ఆల్రెడీ ఉపదేశం చేశారు కాబట్టి, బ్రహ్మను పొందేందుకు ద్వారాలు ఏ ద్వారం గుండా వెళ్తే మనము బ్రహ్మను పొందొచ్చు, ఆ వెళ్తూ ఉన్న బ్రహ్మ మనం చేరబోతూ ఉన్న బ్రహ్మం ఏదున్నదో, జ్ఞానంగా మనము ప్రాప్తించుకుంటున్న బ్రహ్మ యొక్క లక్షణమేమి అని చెప్తే మనవాడు 2 విన్నాడు. శృత్వా విని, పితుహు తండ్రి గారి నుంచి, గురువు గారి నుంచి ఇంకా కూర్చొని తపః ఆలోచన మొదలుపెట్టాడు. జ్ఞానంగా పొందాలి అంటే ఆలోచన చేసి తీరాలి. ఇదేమైనా ఫిజికల్ ఎంటిటీనా? భౌతికమైన విషయమా? కాదు గదా! ఇదంతా లోపల ఆధ్యాత్మికంగా జరగవలసిన సాధన. బ్రహ్మ సాధన. దానికి తపస్సొక్కటే మార్గము. తపించడం, ఆలోచించడం ఒక్కటే మార్గము. కాబట్టి బ్రహ్మోపలబ్ధి సాధనత్వమైన బ్రహ్మను పొందేందుకు సాధనం ఆయన ఎట్లా చూపించాడో అట్లానే అతప్యత తప్తవాన్ ఆయన తపిస్తూ పోయాడు. ఇంకా ఆలోచన చేస్తూ పోయాడు అని చెప్తే మన పూర్వపక్షికి లేదా మన శిష్యుడికి ఒక అనుమానం వచ్చింది. కుతః పునః అనుపదిష్టస్యైవ తపసః సాధనత్వ ప్రతిపత్తి భృగోః. ఇప్పుడు మన గురువుగారు ఇది ఇట్లా ఉంటుందని చెప్పాడు అంతే. ఇవి ద్వారాలు. నువ్వు ద్వారాల్లో నుంచి వెళ్తే ఉన్న బ్రహ్మం ఇట్లా ఉంటుంది. ఇంతే చెప్పిందది. అది కూడా సరిగ్గా చెప్పలేదు. ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయో, ఎక్కడివన్నీ ఉంటాయో అని. బ్రహ్మ లక్షణం కూడా కంప్లీట్‌గా కరెక్ట్‌గా చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో అట్లా అనుమాన ప్రమాణంతోటి నువ్వు విచారణ చేసుకొని కనుక్కో అని చెప్పింది. పైగా ద్వారాలు చెప్పింది. సాధన ఎట్లా చేయాలని చెప్పలేదు. ఇంక పోయి నువ్వు తప్పించుకో అని చెప్పింది. ఇంక పోయి ఆలోచన చేసుకోపో అని చెప్పింది. మళ్ళీ కుతః పునః మరి ఎట్లానండి? ఎక్కడి నుంచి? అనుపదిష్టస్యైవ ఈయనకి ఉపదేశం లేదు కదా! తపస్సు ఎట్లా చెయ్యాలి? సాధనత్వ ప్రతిపత్తిః ఈ సాధన సాధించడానికి తపస్సు ఎట్లా చెయ్యాలి అని భృగువుకు చెప్పకుండానే ఆయన దాన్ని ఎట్లా పొందాడు? ప్రతిపత్తి ఎట్లా జరిగింది? నువ్వు చెప్తూ ఉన్న మంత్రాలన్నీ నేను జాగ్రత్తగా వింటూ వస్తూ ఉన్నాను గురువుగారు. దానికి భాష్యం గూడా నువ్వు చెప్పింది నేను చాలా జాగ్రత్తగా విన్నాను. నేను ఆచరించడానికి బయలుదేరితే నాకిప్పుడు అనుమానాలన్నీ వస్తూ ఉన్నాయండి. నువ్వు చెప్పిన మంత్రంలో గురువుగారు బ్రహ్మ లక్షణం ఏంటి అంటే ఎక్కడి నుంచి అన్నొస్తాయో, అన్నీ ఎందులో ఉంటాయో, అన్నీ మళ్ళీ ఎక్కడేలా ఏమైపోతాయో, దాన్ని ఈ ద్వారాల్లో నుంచి కనుక్కో అని చెప్పారు గానీ, తపించు తపించు అన్నారు. పో తపించు పో అన్నారు. నేను తప్పిస్తాను. కానీ ఆ తపస్సు ఏ విధంగా చెయ్యాలని ఉపదేశం లేదు గదండీ ఈ మంత్రంలో మరి అని మన శిష్యుడు అడిగితే, అవును నిజమే. సా అవశేషోక్తేహే అవశేషం ఇంకా కొంచెం మిగిలింది. అవును. కొంచెం శేషంగా ఉంది. అశేషంగా లేదక్కడ. తపస్సు కూడా ఎట్లా తపించాలి అని ఆ సాధన గూడా చూపించలేదు. సాధన మార్గాలు చూపించారు. సాధన ఎట్లా చెయ్యాలి, తపస్సు ఎట్లా చేయాలని చూపించలేదు. అశేషంగా చెప్పలేదు. అవును నిజమే. కొంచెము అవశేషంగా మిగిలింది. అవును కరెక్టే. అన్నాది బ్రహ్మణః ప్రతిపత్తౌ ద్వారం లక్షణం చ యతో వై ఇమాని ఇత్యాది ఉక్తవాన్. అవును. అన్నాది బ్రహ్మణః అన్నము, ప్రాణము, ఏదో కన్ను, చెవి, మనసు, వాక్కు అని బ్రహ్మను పొందేందుకు ద్వారాలను చూపించి, బ్రహ్మ యొక్క లక్షణము ఎక్కడి నుంచైతే ఇవన్నీ వచ్చాయో, ఎక్కడుంటాయో అట్లాంటివన్నీ చెప్పింది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది ఉక్తవాన్ చెప్పారు మన గురువుగారు. సా అవశేషం ఇంకా కొంచెం అవశేషంగా మిగిలింది. అవును. హి తత్ సాక్షాత్ బ్రహ్మణః అనిర్దేశాత్ బ్రహ్మం ఇట్లా ఉంటుంది అని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పలేదు. ఇంతకు ముందు సత్యం, జ్ఞానం, అనంతం అవన్నీ చెప్తూ వచ్చారు. కావాలంటే అది అదృశ్యం మొదలైనవన్నీ చెప్తూ వచ్చారు. ఇక్కడ బ్రహ్మము సాక్షాత్తుగా ఇట్లా ఉంటుంది పోయి పట్టుకో అని నిర్దేశం లేదు, ఉపదేశం లేదు.
అది కొంచెం అవకాశం ఉన్నదిక్కడ. ఈ 2 ఉన్నాయి. ద్వారాలు మాత్రం జెప్పింది, సాధన ఎట్లా చేయాలో చెప్పలేదు. ఆ ద్వారాల్లో నుంచి సాధన చేస్తూ వెళ్తే ఉండే బ్రహ్మ యొక్క లక్షణము డైరెక్ట్‌గా సాక్షాత్తుగా చెప్పలేదు ప్రత్యక్షంగా. ఎందులోనైతే ఇవన్నీ ఉంటాయో అని ఇండైరెక్ట్‌గా చెప్పింది. అవును నిజమే. అన్యథా హి ఎందుకు? ఎందుకు అట్లా చేసింది మనకి మంత్రము అంటే, వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు మరి. పాపం అది అబద్ధం చెప్పిందేంటి? కరెక్ట్‌గా నిబద్ధంగా చెప్పిందది. సత్యం చెప్పింది. నాకింతే తెలుసు. ఇంకింతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని 2 సార్లు అది ఒప్పుకున్నది. 2 సార్లు ఒప్పుకున్నదది. మాటలన్నీ గూడా జ్ఞానంతో సహా ఇంక దీన్ని దాటి ముందుకు వెళ్ళవు. నువ్వు మాటలు మామూలుగా వింటే ఎట్లైనా బ్రహ్మం తెలీదు. అర్థంతో సహా, జ్ఞానంతో సహా నువ్వు శబ్దాలు పట్టుకుంటే కూడా దాన్ని తెలుసుకోలేవు. ఇంకా అవి ఇంతవరకే వెళ్ళగలవు. ఆ తర్వాత ఇంక వెళ్ళలేవు దాటి అని పాపం అది చెప్పింది. కాబట్టి అది మళ్ళీ కొత్తగా ట్రై చేయట్లేదు. చేయలేనన్న పని అది చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ అంత మాత్రానికే మనల్ని వదిలిపెట్టలేక, మనం ఇంకా ఆ స్థితి అది చెప్పదలుచుకున్న విషయం మాటల్లో చెప్పలేని విషయము మనం మౌనంలో తెలుసుకోలేకపోతున్నాం గాబట్టి, మళ్ళీ మాటల్లోనే అది ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నది. అన్యదా హి స్వరూపేణైవ బ్రహ్మ నిర్దేష్టవ్యం జిజ్ఞాసవే పుత్రాయ ఇదం ఇద్ధం రూపం బ్రహ్మ ఇతి నచ్చేయేవ నిరదిశత్. వేరే విధంగా స్వరూపంగా బ్రహ్మ ఇట్లా ఉంటుంది అని నిర్దేశించడము. జిజ్ఞాసువై ఉన్నాడు పుత్రుడు. బ్రహ్మం చెప్పండి నాన్న అని అడిగాడు. బ్రహ్మం ఇట్లా ఉంటుంది. ఇద్ధం రూపం బ్రహ్మ అని ఇదం ఈ విధంగా పుత్రుడికి ఆ జిజ్ఞాసువుకు బ్రహ్మన్ గురించి స్వరూపాన్ని నిర్దేశించడం. బ్రహ్మను గురించి చెప్పడం కష్టం. ఎందుకంటే అది స్వరూపము. అది ఆత్మ స్వరూపము. అంటే నేను. నా గురించి నాకు చెప్పడం కష్టము. నా గురించి నాకు తెలియాలంతే. అందుకని ఇద్ధం రూపం బ్రహ్మ, బ్రహ్మ ఈ రూపంగా ఉంటుంది అని చెప్పడానికి దానికి రూపం గూడా లేదు. అందుకని మాటలు లేవు. మాటలన్నీ వ్యవహారాలకే. రూపాలతో, నామాలతో, గుణాలతో, కర్మలతో ఉన్న వాటి గురించి చెప్పడానికే ఉంటాయి వాక్కులు. మన బ్రహ్మకేమో రూపం లేదు, నామం లేదు, గుణము లేదు, కర్మ లేదు. కాబట్టి ఎట్లా చెప్తుంది పాపం మాట? అందుకే నచ్చయేవా నిరదిశత్ అది చెప్పలేకపోయింది. చెప్పగలిగినంత చెప్తున్నది. ఇంకా చెప్పంటే అది చెప్పలేనిది చెప్పలేదు అంతే. మిగిలింది మనమే కనిపెట్టాలి ఇంక కూర్చొని. అందుకనే తపించాలి. మన తపస్సెందుకు? అది చెప్పగలిగినంత మాత్రమే చెప్తుంది. మిగిలిందంతా మనం సొంతంగా విచారణ చేసుకోమనే గదా పాపం అది మనకు ఉపదేశం చేస్తూ ఉన్నది. నువ్వు నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది అని. కిం తర్హి మరైతే ఏం జేయాలి? అది ఇంతకి చెప్పిందేమి? సావశేషం ఏవ ఉక్తవాన్ అది కొంచెం మిగిలించింది. అవును నిజమే. ఎందుకు అంటే దానికి తెలిసినంత వరకు అది చెప్పింది. కంప్లీట్‌గా చెప్పడానికి దానికి గూడా కుదరదు. రాదు. అతః అవగమ్యతే నూనం సాధనాంతరం అపి అపేక్షతే. అందుకని అవగమ్యతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనకు అర్థమవుతున్నదేమి? కొంచెం మిగిలింది అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? కావాలనే ఉపనిషత్ ఋషులు నాకు చెప్పకూడదనే రహస్యం అని చెప్పి దాచిపెట్టారు. వాళ్ళు కావాలని నాకు చెప్పలేదు అని గాదు మనం అర్థం చేసుకునేది. చెప్పడానికి లేదు ఈ పద్ధతిలో. నేను చెప్తాను నువ్వు విని నేర్చుకో అన్న పద్ధతిలో బ్రహ్మను పట్టుకోవడం కుదరదు. నూనం నిజంగా గూడా సాధనాంతరం అపేక్షతే. మన ఉపనిషత్ ఋషులైనా సరే, మన పిత, తండ్రి గారు, గురువుగారు ఎవరైనా సరే, వేరే సాధనం ఉండాలి. వాక్ అన్న సాధనం ఇంక పనిజేయదు. వాక్కులు, శబ్దాలు అన్న ప్రయోజనము, సాధనము ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది? మాటలు అన్న సాధనము ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది? కేవలం కొంతవరకు చెప్పగలిగినంత వరకు చెప్తుంది. కానీ, వేరే సాధన గావాలి నీకు. చెప్తూ ఉంటే వింటూ ఉండడం అన్న సాధన సరిపోయింది. బాగుంది. శ్రవణం చేసావు. ఇప్పుడు మననం చెయ్యి. ఆ సాధన మొదలుపెట్టాలి. ఆనందవల్లి వరకు శిక్షావల్లి ఒకటి, ఆనందవల్లి ఒకటి రెండిట్లో మనకు శిక్షణ ఇస్తూ దాని గురించి మాటల్లో చెప్పగలిగినంత చెప్తూ వస్తే మనము శ్రవణం చేశాము. అయిపోయిందింక.
శ్రవణంతోటే బ్రహ్మను పట్టేసుకోవడం కుదరదు. మననం చేసి తీరవలసిందే. మననం, తపస్సు చేసి తీరవలసిందే, తప్పించవలసిందే. ఆ సాధనం, వేరే సాధనం ఒకటుంది. శ్రవణమన్న సాధనం ద్వారా సరిపోదింకా. ఈ ఇంద్రియాలన్నా, పంచకోశాలన్నా రకరకాల మాటల్లో బెట్టి మన శబ్దాలేవి చెప్తూ వచ్చాయో వేదాలు, వేదవాక్యాలు, మంత్రాలు, ఆ ద్వారంగా వాటి ద్వారా తపస్సన్న సాధనతో తెలుసుకోవాలి. ఆ అపేక్ష ఒకటి ఉన్నది కాబట్టే ఇంకంతే. కొంత చెప్పగలిగినంత వరకు పాపం అది చెప్పింది. ఇక్కడ తండ్రి గారు గూడా బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ విజ్ఞానానికి ఇంకొక వేరే సాధనం గావాలి. అదేమి తపస్సు. తపో విశేష ప్రతిపత్తిహితు సర్వసాధక తమత్వాత్. తపస్సు అన్నదొకటి ముఖ్యంగా, విశేషంగా ఒకటుంటుంది. దీనికి వేరుగా శ్రవణము. వాడు చెప్పడం, వీడు వినడం. నువ్వు ఎంత విధి విధానంలో శ్రద్ధగా బుద్ధి పెట్టుకుని అర్ధిత్వంతో, సామర్థ్యంతో జాగ్రత్తగా గురువుగారి దగ్గరికి వెళ్లి కూర్చొని ఆయన చెప్తున్నది అత్యంత శ్రద్ధతో నువ్వు శ్రవణం చేస్తే గూడా సరిపోదు. తపస్సని మళ్ళీ వేరేదోటి గావాల్సిందే. ఈ తపస్సన్నది సర్వ సాధకాలకు గూడా తమత్వం. అల్టిమేట్. నువ్వు సొంతంగా ఆలోచిస్తేనే తెలిసేది. నువ్వు సొంతంగా బుద్ధి పెట్టి ఆలోచన చేయకపోతే దీన్ని పట్టుకోవడం కుదరదు, అవ్వదు. ఆ విషయం చెప్పడం కోసమే సాక్షాత్తుగా బ్రహ్మ గురించి చెప్పకుండా, బ్రహ్మ గురించి చెప్పు అంటే సాక్షాత్తుగా చెప్పకుండా ద్వారాలు జెప్పి, ఇండైరెక్ట్‌గా జెప్పి, అది ఎందుకు ప్రయత్నం చేస్తున్నది అంటే సాక్షాత్తుగా బ్రహ్మం చెప్పడం కుదరదు, కష్టము. నువ్వు సొంతంగా ప్రయత్నం చేయాలి. ఆ సాధన పెట్టుకో అని చెప్పడము దాని ఉద్దేశము. సర్వేషాం హి నియత సాధ్య విషయాణం సాధనానాం తపః ఏవ సాధకతమం సాధనం ఇది ప్రసిద్ధం లోకే. అన్ని సాధ్య విషయాల్లో గూడా సాధించగలిగేందుకు తప్పకుండా ఇది సాధించొచ్చు అన్నది ఏదైనా ఒకటి ఉన్నదంటే, అటువంటి విషయంలో మనకు తప్పకుండా ఉండవలసిన సాధనమేమి? దాని గురించి ఆలోచన చేయడం. ఆలోచించకుండా చేస్తే సాధించవలసింది సాధించొచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ ఆలోచించి జాగ్రత్తగా చేస్తే తప్పకుండా సాధ్య విషయము మనము సిద్ధిగా పొందొచ్చు. ఇది ప్రసిద్ధమే గదా! లోకంలో మనందరికీ తెలిసిందే గదా! తస్మాత్ కాబట్టి పిత్రా అనుపదిష్టమపి బ్రహ్మ విజ్ఞాన సాధనత్వేన తపః ప్రతిపేదే భృగుః. అందుకని తండ్రి చేత ఉపదేశం చేయబడకపోయినా గూడా బ్రహ్మ విజ్ఞానాన్ని సాధించడానికి తపస్సెట్లా చెయ్యాలి అని భృగుకు ముందే తెలుసు. అది ఫండమెంటల్ బేసిక్ డిసిప్లిన్. గురువుగారు చెప్తూ ఉన్నదాన్ని చెవులు పెట్టుకొని ఊరికనే వింటే అయిపోదు. బుద్ధి పెట్టి ఆలోచించడం అన్నది తప్పకుండా చెయ్యాలి. అది ఎట్లా చెయ్యాలో మన శిష్యుడికి తెలుసు పాపం. తచ్చ తపః బాహ్యాంతఃకరణ సమాధానం తద్వారకత్వాత్ బ్రహ్మ ప్రతిపత్తేః. అదేమి ఇంతకీ? బ్రహ్మ విజ్ఞానాన్ని సాధించడానికి సాధన ఏమి అంటే, అదిగో తపస్సు. బాహ్య అంతఃకరణ సమాధానం. బయట, లోపల మొత్తం అన్నింటినీ సమాధానపరచడము. సమాధి స్థితి, స్థితదీహి స్థితి, స్థిత ప్రజ్ఞ స్థితి అని ఏది చెప్తారో మన గురువుగారు మన భగవద్గీతలో, దాన్ని సాధిస్తే ఆ సమాధాన స్థితిలో ఉండాలి. అది చేస్తే తద్వారకత్వాత్, తద్వారా దాని ద్వారా బ్రహ్మను ప్రతిపత్తి పొందొచ్చు. మనసః చ ఇంద్రియాణాం చ హి ఏకాగ్ర్యం పరమం తపః తత్ జ్యాయ్యః సర్వధర్మేభ్యః సహ ధర్మః పరః ఉచ్యతే ఇతి స్మృతేః. మన మహాభారతంలో శాంతి పర్వలో ఏమున్నది అంటే, మనస్ ప్లస్ ఇంద్రియాలు మనసేంద్రియాలన్నింటినీ ఏకాగ్రం చెయ్యడమే. ఒక వస్తువు పైన తదేకంగా నిలబెట్టడమే ఏదున్నదో దాని పేరు పరమ తపస్సు. అటువంటి తపస్సు జాయ్యః చాలా గొప్పది. సర్వధర్మాల్లోకి ఇది పరమధర్మము అని చెప్తారు అని మన మహాభారతం గూడా చెప్తుంది. మనం అక్కడికొచ్చినప్పుడు దాన్ని మళ్ళీ శ్రద్ధగా చదువుకుందాము. ఈ విధంగా తపస్సు ఎట్లా తపించాలి, ఆ సాధన ఎట్లా చెయ్యాలి అని తెలిసిన మన శిష్యుడు ఇంక జాగ్రత్తగా సహా మన భృగువు మరి తపః తప్త్వా తపస్సు తప్పించి మళ్ళీ ఎక్కడెక్కడ అనుమానాలొచ్చాయో మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటాడు.
దాంతో మన మొదటి అనువాక అందులోని ఒక మంత్రము, దాని భాష్యము పూర్తయ్యాయి. మనము వచ్చే వారం కలిసి కూర్చుని తర్వాత మన ఉపనిషత్ ఋషులు మనకేం నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.